నిన్న రాత్రి కురిసిన భారీ వర్షానికి మణికొండ మున్సిపాలిటీ పుప్పాలగూడలో ఓ ఆలయం గోడ కూలిపోయింది. 35 అడుగుల శివాలయం గోడ కూలి కింద ఉన్న ఇళ్లపై పడింది. దీంతో ఇల్లు ధ్వంసమయ్యాయి. 4 ఇండ్లు మట్టి దిబ్బల్లో కూరుకుపోయాయి. ప్రమాద సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. శివాలయం రక్షణ గోడ 2008లో నిర్మించినట్లు తెలిసిందే. ఇక దీనిపై మరిన్ని డీటెయిల్స్ సదా అందిస్తారు. సదా, ఓవర్ టు యూ. సిటీలో నిన్న కురిసిన భారీ వర్షానికి మణికొండ పుప్పాలగూడ శివాలయం ప్రహరీ గోడ కూలి ఇక్కడ కిందున్న 4 ఇండ్లపై పడింది. సో ఈ 4 ఇండ్లు కూడా పూర్తిగా మట్టిలో కూరుకుపోయాయి. ఒకేసారి నిన్న నైట్ వర్షం పడి పైన గోడ అంతా నానిపోయింది. సో యాక్చువల్గా ఇది 2008లో అప్పుడు ఈ శివాలయానికి సంబంధించిన వాళ్ళు ఈ చుట్టూ ప్రహరీ గోడలాగా నిర్మించారు. సో అది పైన హైట్లో ఉంటుంది, కింద ఇండ్లు ఉంటాయి. సో ఈ కింద ఉన్నటువంటి ఇండ్లు ఒకేసారి మొత్తం 4 ఇండ్ల పైన ఆ గోడతో పాటు కింద ఉన్నటువంటి మట్టి అంతా పడిపోవడంతో ఇల్లు మొత్తం కూలిపోయాయి, మొత్తం కూరుకుపోయాయి. ప్రస్తుతం మనం చూస్తున్నాం కదా సిచ్యువేషన్ ఇది. ఇక్కడ ఒక 2 ఇండ్లు అయితే పూర్తిగా కనిపించట్లేదు. సో లోపల ఉన్న సామాన్లు కూడా అన్ని అలాగే ఉన్నాయని అంటున్నారు. కాకపోతే నిన్న నైట్ ఇది పడిన టైంలో ఎవరు ఇంట్లో లేకపోవడంతో పెను ప్రమాదమే తప్పిందని చెప్పుకోవచ్చు. ఇక్కడ వీళ్ళు బాధితులు ఉన్నారు, వీళ్ళని అడిగి తెలుసుకుందాం. చెప్పండి అమ్మా, ఇది ఎప్పుడు జరిగింది? నిన్న నైట్లో 8 గంటలకు సార్. చాలా వర్షం పడడం వల్ల మొత్తం గోడంతా కూలి ఇళ్ళన్నీ మొత్తం అన్ని అయిపోయినాయి సార్. అంతే పిల్లల బట్టలు అన్ని సామాన్ అంతా అందులోనే ఉండిపోయింది సార్. పిల్లలంతా ట్యూషన్కి వెళ్ళిరు. వాళ్ళు మా వదిన అన్నం పెడుతుందంటే మా అమ్మకి ఇంత కొద్దిసేపు అయితే మా అమ్మ రూమ్ కూడా మొత్తం ఇది అయిపోతుండేనంట సార్. మొత్తం కూలిపోయి మొత్తం కుప్ప అయిపోయింది సార్. ఇప్పుడు ఎన్ని ఇండ్లు ఉన్నాయి? మొత్తం 4 రూమ్లు ఉన్నాయి సార్. 3 అన్నల వాళ్ళే సార్. అవి మొత్తం గూలి మొత్తం సామాన్ అంతా వేస్ట్ అయిపోయింది సార్. మొత్తం ఏం లేకుండా అన్నీ మూసుకుపోయినాయి సార్. అన్ని ఇదైపోయినాయి సార్. మళ్ళీ ఏం చేస్తారో ప్రభుత్వం, మరి ఏం చేస్తారో మీరే చూడాలి సార్. మరి ఇప్పుడు అది జరిగిన టైంలో మీరు ఎవరు లేరమ్మా? లేరంట సార్ వాళ్ళు. మేము ఆడపిల్లని అవుతాను అనమాట. మా అమ్మ వాళ్ళ ఇల్లు అనమాట ఇది. మాకు నైట్లోనే ఫోన్ చేసిరు, కానీ ఇంకా వర్షం రావడం వల్ల నేను రాలేకపోయినా. ఓల్డ్ సిటీలో ఉంటాం మేము. ఇక మా వదిన వీళ్ళంతా అక్క ఇక్కడ వాళ్ళంతా ఇక్కడే ఉంటారు సార్. వాళ్ళంతా వీళ్ళే ఇక మాకు ఫోన్ చేసి చెప్పడం వల్ల ఇక మేము వర్షం వల్ల రావడం అక్కడ రాలేకపోయినాం సార్. అక్కడ మాకు కూడా వాటర్ బాగున్నాయని రాలేకపోయినాం. మీరు ఇన్నే ఉన్నారా? ఉంటాం సార్, ఇక్కడనే ఉంటాం, పక్కన ఉంటాము. అయితే వర్షం వస్తుంది. వర్షం వచ్చినప్పుడు ఏమైందంటే వెనకాల నుంచి గుట్ట నుంచి అంతా వరద వచ్చి నీళ్ళు అక్కడ మోరి ఉంది పైన. ఈ ఇంటి వెనకాల మోరు ఉంటే అదంతా మట్టి అంతా తీస్తున్నా. మట్టి అంతా తీస్తే ఆ ఇంటి వెనకాల పక్కన 2 పిల్లలు ఉంటారు. వాళ్ళు కూడా వాళ్ళకన్నా అమ్మ జర నీళ్ళు గిట్ట ఏదన్నా వస్తే ఇట్లా అనాలి, అక్కడ నీళ్ళు పోతాయి, అక్కడ వేరే ఇళ్ళకు తాకి పదన వచ్చి అదవుతుంది అని చెప్పి అంటే ఆ పిల్లలు 2 వచ్చేసి బయటికి. నేను పోయి ఇట్లా 2 నిమిషాలే అవుతుంది, ఇట్లా వంగి ఇట్లా తీస్తుంటే ధాను మనకు కూలిపోయింది. ఆ ఎదురుగా మా అమ్మ ఉంటుంది. మా మరదలు ఏం చేసింది, అన్నం కూర తీసుకొని ఇట్లా పోతుంది, మధ్యలోకి వచ్చింది. అమ్మ 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 అని నేను గేట్ దగ్గరకు వచ్చిన. గేట్ దగ్గరికి రాగానే అమ్మ మా అమ్మ అని ఇక ఒకటే అడిచిన. కట్టుకునే బట్టలు, పిల్లలవి, బీరువో, మంచాలు, అన్నీ తిండి, బియ్యం, ఉప్పు, తొక్కు అన్నీ అందులోనే ఉన్నాయి. అన్నీ అందులోనే అయిపోయినాయి సార్. ప్రభుత్వము ఇక ఆదుకోవాలని చూస్తున్నాం సార్. ఆదుకోవాలి, తిననీకే కూడా లేదు, ఇప్పుడు ఉండనీకే కూడా లేదు. మళ్ళీ ఏం చేస్తారో ప్రభుత్వం చేయాలి, న్యాయం చేయాలి సార్. మేము మున్సిపల్ ఆఫీస్ నుంచి కమిషనర్ వచ్చారు సార్. ఇక్కడ కస్తూరి నరేందర్ అన్న ఆయన కూడా చాలా మంది వచ్చారు సార్. చాలా మంది వచ్చి చూసి ఫోటోలు కూడా తీసుకొని వీడియో అది ఫోన్లో తీసుకొని పోయారు సార్. మీరు ఇన్నే ఉండనా అప్పుడు? ఇక్కడే ఉన్నాయి. ఇక్కడ వరకు వచ్చిన నేను. అక్కడ సౌండ్ వస్తే అటు చూసుకుంటే వచ్చేసరికి ఆ గోడ పడేసరికి నేను ఇటు పక్కకు జరిగిపోయినా అనమాట. అందరు బయటనే ఉన్నారా? అందరం బయటనే ఉన్నాం. మా అత్తయ్య ఒకటి అక్కడ రూమ్ లో ఉండే, పిల్లలు ఎవరు లేరు, బయట ఉన్నారు. నేను ఆమెనే ఉన్నాం. నేను ఇక్కడ వరకు వచ్చిన. నేను కూడా అది గోడ ఇట్లా పడిపోతుంటే కొంచెం ముందుకు వచ్చిన అంతే. సామాన్లు అట్లనే ఉన్నాయమ్మా? అందులో ఉన్నాయి. నాకు మొన్ననే జాబ్ వచ్చింది. మా డాక్యుమెంట్స్ కూడా అన్ని అందులోనే ఉన్నాయి. చూస్తున్నాం కదా, అన్ని మొత్తం ఈ 4 రూమ్లకు సంబంధించిన సామాన్లు మొత్తం దానిలోనే ఉన్నాయి. సో ఇప్పుడు లోపలికి వెళ్ళి తీసుకునే సిచ్యువేషన్ కూడా లేదు. గోడతో పాటు గోడ పక్కన ఉన్న మట్టి దిబ్బలు కూడా పూర్తిగా దీనిపైనే పడిపోవడంతో ఇప్పుడు లోపలికి వెళ్ళే సిచ్యువేషన్ కూడా లేదు. రాత్రి ఇక్కడ మణికొండకు సంబంధించిన మున్సిపల్ కమిషనర్తో పాటు ఇక్కడ ఇతర అధికారులు అలాగే రెవెన్యూ అధికారులు ఇక్కడికి వచ్చి చూసారని చెప్తున్నారు. ఇంకొంతమంది ఉన్నారు. చెప్పండి అన్న, అసలు ఎట్లా జరిగింది? అంటే వర్షము ఎప్పుడు రాని విధంగా ఎక్కువ రావడం వల్ల ఆ ఫ్లోకి తట్టుకోలేక పైన ఉన్న రైలింగ్ ఉందా వైఎస్ఆర్ ఓపెన్ చేయడం అయింది ఈ టెంపుల్ని. అప్పటి నుండి వాల్ ఉన్నది, కానీ అప్పుడు కొంచెం వర్క్ చేసి మట్టి పోయడం వల్ల దానికి సపోర్టింగ్ లేకపోవడం వల్ల మొత్తం ఇక్కడ పడడం జరిగింది అనమాట. ఇక అందులో కూడా మా అల్మారీలు కానీ మొన్న టెంట్ హౌస్ సామాన్ కూడా తెచ్చినాము 3 లక్షల వరకు. అందులో ఒకటి ఉన్నాయి 2 రూములు అక్కడ, నా రూమ్ ఇక్కడ ఉంటుంది. మొత్తం అలా నష్టం జరిగింది కాబట్టి
ఇటీవల మన కమిషనర్ గారు ఎంఆర్ఓ ఆఫీస్ నుండి వచ్చి కావాలంటే మీకు డబుల్ బెడ్రూమ్ కానీ అటువంటి ఏమైనా అరేంజ్మెంట్ చేస్తామని వాళ్ళు హామీ ఇవ్వడం జరిగింది. తర్వాత ఇప్పుడు మన మార్నింగ్ చైర్మన్ గారు వచ్చి నా కస్తు నరేందర్ గారు వచ్చి ఇక్కడ సహాయ చర్యలలో పాల్గొంటి ఎంత సాఫ్ చేపిస్తా అని చెప్పడం జరిగింది. ఇంకా పైన ఉన్న గోడ వీక్ ఉన్నదని ముందు మీకు తెలియదా ఇదంతా ఆ టెంపుల్ గోడ? గతంలో ఏంటంటే మొన్నటి వరకు బాగానే ఉండే, ఈ మధ్యలో వర్క్ చేసిరు కాబట్టి ఈ మధ్యలో మట్టి పోయడం వల్ల అది ఫ్లో ఎక్కువ అయిపోయింది అనమాట. అది గతంలో బాగానే ఉండే, మట్టి పోసిరు మొన్న పోసిరు కాబట్టి కొంచెం అది వచ్చింది అనమాట. ఇక్కడ అది ప్రాబ్లం చూస్తున్నాం కదా. ఎస్, ఇక్కడ ఉన్న వాళ్ళంతా వీళ్ళు పిల్లలు, యాక్చువల్గా వీళ్ళు దీంట్లోనే ఉండేవాళ్ళు. కాకపోతే నిన్న టైంలో ఈ ఇన్సిడెంట్ జరిగిన టైంలో వీళ్ళంతా ట్యూషన్కి వెళ్ళడంతో ఇంట్లో లేరు కాబట్టి ఈ ప్రమాదం తప్పిందని ఇక్కడ ఉన్న వాళ్ళు అయితే చెప్తున్నారు. సో చూస్తున్నాం కదా, ఈ ఇల్లు ప్రస్తుతం మనకు కనిపిస్తున్న ఇది ఈ రేకుల ఇల్లు, అలాగే ఈ కార్నర్లో ఇంకొక 2 ఇండ్లు ఉండేవని చెప్తున్నారు. సో ప్రస్తుతానికి మట్టి దిబ్బలతోటి అవి ఏవి కూడా కనపడకుండా పోయాయి. ఇక ఇదే కాకుండా పక్కనున్న బిల్డింగ్ కూడా ఎఫెక్ట్ అయింది. బిల్డింగ్ పైన కూడా ఆ మట్టి దిబ్బలు ప్లస్ ఈ గోడ పడిపోవడంతో ఆ బిల్డింగ్ కూడా పూర్తిగా పాడైపోయింది. సో నిన్న కురిసిన వర్షానికి ఇదంతా జరిగింది. సో గతంలో ఇంతలా వర్షం వచ్చినా కూడా ఎప్పుడు ఎట్లాంటి కాలేదు. సో ఈ గోడ వీక్ ఉందన్న విషయం కూడా మాకు తెలియదని చెప్తున్నారు. సో గోడ పడిపోవడంతో పాటు గోడ పక్కన ఉన్న పూర్తిగా ఉన్న మట్టి దిబ్బలు కూడా పడిపోవడంతో ఈ ఇబ్బంది జరిగిందని చెప్తున్నారు. సో ఇప్పటికైనా గవర్నమెంట్ వచ్చి మమ్మల్ని ఆదుకోవాలని ప్రస్తుతానికి ఇక్కడ ఉన్న బాధితులు అయితే కోరుతున్నారు. కెమెరా పర్సన్ సైదులతో సదానందం, V6 న్యూస్, హైదరాబాద్.